ప్రతి అక్షరం ప్రజాపక్షం. వెల్కమ్ టు 77 టీవీ, ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు అన్వేషణ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నాతవరం మండలం వలసంపేట పంచాయతీలో గంగవరం అనే గ్రామంలో 2 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి వైసీపీ నేత కబ్జా. 2 వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న వైసీపీ నేతలు. ప్రభుత్వ స్థలం కాపాడమని వైసీపీ సర్పంచ్ ఇటంశెట్టి శ్యామల, ఆమె భర్త శ్రీనివాస్ ఎటువంటి పత్రాలు లేకపోయినా మరో వైసీపీ నేత మాజీ సర్పంచ్ యోగి అనుచరుడు బియ్యపు గణపతి వలసంపేట పంచాయతీలో గంగవరంలో సర్వే నంబర్ 180లో తార్ రోడ్డు ఆనుకుని సుమారుగా 32 సెంట్లు ప్రభుత్వ భూమి కబ్జా. 2017 అప్పటి ప్రభుత్వం అది ప్రభుత్వ స్థలమని బోర్డులు ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించిన వైసీపీ నేతలు ఇదే స్థలాన్ని ఆర్బీకే కేంద్రానికి మరియు అమూల్ పాల ఉత్పత్తి కేంద్రానికి కేటాయించిన ప్రభుత్వం భవనాలు నిర్మాణం మొదలు పెట్టకముందే కబ్జాకు తెరలేపిన వైసీపీ నేతలు. ప్రభుత్వ స్థలాల కబ్జాకు గురవుతున్న చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు. చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ రామారావు. నన్ను అడుగుతారంటే రికార్డు నువ్వు ఎలా చేసావు, ఈ కంచెని ఎలా పెట్టావు అడగలేదు, ఒక దళానికి ఎంత భూమి ఎలా చెప్తా అడగలేదు, దారి అడగలేదు, రైతు పట్టుకోవట్లేదు, అందరూ కలిసి రైతులు ఆమె అర్థం చేసుకోలేదు. ఈ దారి వెళ్తారు ఏది మరి ఇక్కడ ఎవరు మాట్లాడొద్దు అన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? కంచె కంచె కట్టించేస్తాం, మీరు మాట్లాడాలి బొమ్మలా చూడండి, మేము సర్పంచ్ పోస్ట్ కూడా మేము తీసుకుంటాం, సర్పంచ్ స్టాంప్ మూసుకోవాలని చెప్తారు కదా, మాట్లాడుతుంది తెలుస్తుంది ఏదన్నా దాని గురించి వాళ్ళు కాల్ చేస్తున్నారు నా పక్కన ఉన్నాయి. వైఎస్ఆర్ చట్టపేరు రాకూడదు, జగన్ వేరమ్మా కనీసం వేరమ్మా ఇక్కడ వైఎస్ఆర్ చట్టపేరు రాకూడదు. ఇక్కడ వచ్చిన అధికారులు అందరూ కూడా వచ్చిన అధికారులు వన్ సైడ్ చేస్తున్నారు. ప్రజల కోసం పోరాడతాం. వైఎస్ఆర్ పార్టీకి చట్టపేరు రావడం, జగన్ చట్టపేరు రావడం, గణేశ్ చట్టపేరు రాదు. ప్రజలకి ప్రజల ల్యాండ్ ఇది. మీరు ఎమ్మెల్యే గారు చెప్పారండి విషయం, చెప్పాం అదేం చేయి ఇదేం జరగదు ప్రజలకు అందంతో చెప్పారు ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే పొరపాటు లేదు ఇక్కడ. ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ప్రజల పక్షాన మనిషి. ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ప్రజలకే ఇవ్వాలా, ఆర్బీకి వాడేసి సైట్లు ఇవ్వండి అని ఎమ్మెల్యే క్లియర్ చెప్పారు. అధికారులు తప్పుడు పడుతున్నారు. తేడా ఉంటే తెలుసుకోండి, మరి కలపడిపోతారు అలాగా. వెనకనున్న రైతులకి దారి మార్గం కావాలని ఎన్ఆర్జీఎస్ లో పంచాయతీ తీర్మానం పెట్టారు. శాంక్షన్ ఆర్డర్ ఏమైనా వచ్చింది? ఎన్ఆర్జీఎస్ నుంచి వచ్చిందండి. మీరు కావాల్సిన ఏపీ గారిని అడగండి. మీరు అది కూడా క్లియర్ గా మా దగ్గర అంటాను. ఇదిగో సార్ తీర్మానం చేస్తాం. 2020 ఇప్పుడు పుట్టించింది కాదు. 2023లో ఇప్పుడు శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. 2023లో డిసెంబర్ శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. మనలో సెలవులు కాబట్టి తర్వాత స్టార్ట్ చేయాలి. ఏపీఓ గారు మీరు అడిగారు మరి అంటే మరి రైతులు కావాలని అడిగారు. తహసీల్దార్ గారు చెప్పారు, కొత్తగా తహసీల్దార్ వచ్చారు చెప్పాం. చెప్తే అన్న విలేజ్ సర్వే పిలిచి రైతులకు ఏం ప్రాబ్లం
ఫ్లెక్సీలు వేయమని చెప్పారు. లెక్కలు ఇటు అటు రోడ్లు తీయమని చెప్పేసారు. దానికి ఒకేరు వచ్చారు, సరైన వాళ్ళు తీసుకున్నారు. ఒకసారి దానికి సర్వే నెంబరు ఓకే చేసి ఇవన్నీ చేశారు. అది ఈసారి జరిగింది. ఇదంతా రికార్డెడ్గా పక్కా కావాలని చేస్తున్నాం సార్. ఇది సుమారు దగ్గర 2 కోట్లు వస్తాయి. అది ఎన్ని చెట్లు అండి? 32 చెట్లు సార్. అమూల్కి 5 సెంట్లు అది గవర్నమెంట్ లో కాదు. అమూల్కి ఎలా ఇచ్చారు? అమూల్ ప్రైవేట్ పరమే గవర్నమెంట్ గవర్నమెంట్ దయచేసి న్యాయాన్ని బతికించాడు. వచ్చిన పెద్దలందరూ పేరు పేరు నమస్కారం చేసుకుంటాం. మాకు అధికారులు కానీ పోలీసు వారు కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మాకందరూ కూడా న్యాయం పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు. గొడవ వచ్చిన తర్వాత ఇరుపక్షాలు మాట్లాడతారు. ఇది న్యాయమే చేస్తారు. మాకు ఆ నమ్మకం అధికారుల మీద ఎప్పుడూ ఉంది. ఇది ఇచ్చలవిడిగా చేసిన పని నియంత పరిపాలన చేస్తున్నారు తప్ప ఒక గ్రామ సర్పంచ్ పవర్స్ కూడా వాళ్ళు తీసుకొని ఇలా చేస్తున్నారు. అదొక్కసారి ఆలోచించండి. ఈ సర్పంచ్ ఎందుకు, ఈ పవర్స్ ఎందుకు దయచేసి అర్థం చేసుకోండి. సర్పంచ్ గిరి లేనప్పుడు సర్పంచ్ రద్దు చేసేయండి. అధికారం ఉంటేనే గ్రామ సర్పంచ్ అధికారాల విధులు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారా లేకపోతే మీ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారా? నాయకులు అంటే లోకల్ నాయకులు తప్ప పై నాయకులు తెలియదు విషయాలన్నీ. మీలో వాటాలు సరిగా చదవలేదనే ఈ భూమి వాటాలు ఇద్దరికైతే వాటాలు సార్. ప్రజల తరపున పోరాడతాం. ఇది వాటా అంటారు సార్. ప్రజల పక్షాన పోరాడతాం. 2 వ్యక్తులకి వాటా అవుతుంది. నాకు వాళ్ళకి కూడా వాటా అవుతుంది. ప్రజలకి ఇమ్మన్నాం. 10 మంది ఇబ్బందులు వచ్చారు. భర్త లేదు, 2 పిల్లలు ఉన్నారు, పెంచుకోవడానికి లేదు. సరిగ్గా ఎక్కడ ఉన్నారు మీరు చూడండి. వాళ్ళకి చెంటు మొక్క లేదు, ఒక ఎక్కడ ఇళ్ల స్థలం లేదు, ఇల్లు లేదు, కనీసం హౌస్ ట్యాక్స్ లేదు. ఒకసారి చూడండి. ఉంటే మీకు రికార్డు పరంగా ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేస్తున్నాను అధికారులు తెలియజేస్తే అధికారులు మీకు ఏ విధంగా స్పందించారు? మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం. తహసీల్దారే ట్రైనింగ్కి వెళ్ళారు. ఇమీడియట్ గా పాపం వెంటనే ఫోన్ చేసిన ఇమీడియట్ గా రెస్పాన్స్ అయ్యారు. అధికారులు రెస్పాన్స్ అయ్యి వెంటనే మండల ఇన్స్పెక్టర్ ఆర్ఐ గారిని, ఈఆర్ఐ గారిని వాళ్ళ మొత్తం ఆ స్టాఫ్ అందరూ వచ్చారు. వచ్చే బాబు మీరు ఇన్వైతే క్రిమినల్ సైడ్ తీసుకోండి, కేసులు పెడతామని చెప్పారు. 2 రోజులు విరామం ఇచ్చారు. నిన్న రాత్రి సర్పంచ్ని మాది వలసంపేట, నాతవరం మండలం, అనకాపల్లి జిల్లా. గవర్నమెంట్ భూమి సార్, ఇది కబ్జా చేస్తారు. ఇంతకుముందు మేము కాగితాలు అది పంపించాము. కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎంఆర్ఓకి అందరికి ఇచ్చాము కాగితాలు. ఇది రాత్రి మీద ఇలా కబ్జా చేస్తారు సార్. లేని వాళ్ళకి భూమి ఇల్లు స్థలాలు ఇస్తే ఉంటారు కదా సార్. లేని వాళ్ళకి ఇవ్వండి, అతనిదే అనేసి అంటే అతనికి ఇచ్చేయండి. నా పేరు యోగేశ్వరుడు. ఈ సైడ్ గురించి గత 50 సంవత్సరాలుగా గణపతి అని వాళ్ళ నాన్నగారు ఈఎఫ్ నోగరాజు గారు కంట్రోల్లో ఉందండి. అది దానికి కాకపోతే రికార్డెడ్గా ఏమీ చేయించుకోలేదు. అప్పటి నుంచి మానవుడు ఆక్యుపేషన్లో ఉంది. గత 10 సంవత్సరాల నుంచి టీడీపీ గవర్నమెంట్ నుంచి కూడా మానవులు ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు పట్టాలు ఇవ్వాలంటే కనకరావు గారికి ఎవరికి పట్టాలు ఇవ్వమని చెప్పి స్పష్టంగా చేశారు. ఇప్పుడు మనం దీనికి అంటే ఇది సెటిల్మెంట్ కింద కూర్చున్నారు. ముందు గణపతి వాళ్ళ అన్నదమ్ములకి ఏంటంటే గణపతి సాగులో ఉన్నాడు కాబట్టి వాళ్ళ అన్నదమ్ములకి ఓటాలు ఇవ్వాలి. కాబట్టి వాళ్ళ అన్నదమ్ములకి ఎంతో కొంత ఇమ్మంటే 16 సెంట్లు మన బెన్నూరు నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఇంకా ఉన్నారు, ఇంకా పేర్లేందిలేండి కంట్రోల్లో. మొత్తం మీద ఈ సెటిల్మెంట్ అనేది 16 సెంట్లు గణపతికి అన్నదమ్ములకి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈ ఒప్పుకోని నేపథ్యంలోనే ఈ తతంగం అంతా జరిగిందా? ఒప్పుకున్నారు. అంటే అంతవరకు గణపతి వాళ్ళ ఫ్యామిలీని రెచ్చగొడుతూ ఆ 16 సెంట్ల గురించి వాళ్ళ సైడ్ గొడవ పెట్టించారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చేసారో వీళ్ళు రంగంలో దిగి మాది గవర్నమెంట్ భూమి అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అదే గవర్నమెంట్ భూమి. ఆ రోజు సెటిల్మెంట్ చేసేటప్పుడు గవర్నమెంట్ భూమి తెలియదు వాళ్ళకి. ఆ రోజే చెప్పచ్చు కదా గవర్నమెంట్ భూమి అనేది. ఆ రోజు ఎందుకు ఊరుకున్నారు? ఆ రోజు వాళ్ళకి వాటా వస్తే గవర్నమెంట్ భూమి అని బయటికి రాపోనా? వాటా అంటే వాళ్ళకి ఇచ్చేసారు. మరి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇది గవర్నమెంట్ భూమి ఎందుకు వాటాలు ఇస్తారని చెప్పి అప్పుడు అన్నారు కదా. అప్పుడు ఎందుకు అనలేదు వీళ్ళు? అప్పుడు ఎందుకు వాటాలు ఇచ్చారు? అంటే నా వెనకాల తిరుగుతున్నాడు కాబట్టి గణపతికి భూమి రాకూడదు. ఒక నాలుగేళ్ళతో ఆయనకి తిరిగితే పనిచేసుకున్నాం. మా వెనకాల తిరగడం వల్ల అది సెటిల్మెంట్ రాలేదు, అది పూర్తి కావలేదు. ఎందుకు బోత్ వైసీపీ పార్టీ నుంచి ఎందుకు ఈ గొడవలు వస్తున్నాయి? అసలు అది ఫస్ట్ నుంచి వాళ్ళకి మాకు వ్యతిరేకం. అది కొత్తగా వచ్చింది కాదు. వాళ్ళకి మాకు ఫస్ట్ స్టార్ట్ నుంచి పడదు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో. టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.